కోరుట్ల జన హృదయ నేత జువాడి నరసింహారావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. సో 24/7 కూడా శుభాకాంక్షలు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీ పుట్టినరోజు ఇంత కోలాహలంగా అంగరంగ వైభవంగా జరుగుతోంది. ప్రజలు మిమ్మల్ని చాలా ఆదరిస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడికి వెళ్ళి చాలామంది హైదరాబాద్ వస్తామన్నారు. నార్మల్గా నేను ఎప్పుడు మా కుటుంబ సభ్యులతోటి చేసుకుంటా. ఇక్కడ వీళ్ళు కూడా నియోజకవర్గ ప్రజలు కూడా ఎప్పుడు ఫ్లెక్సీలు కడతారు. ఇప్పుడు కాదు, అధికారం ఉన్నా లేకున్నా నా కార్యకర్తలు అట్లే పనిచేస్తారు, నా వెంటనే ఉన్నారు. ఇవాళ అధికారం లేనప్పుడు ఉన్న కార్యకర్తలే ఇవాళ నా వెంబడి ఉన్నారు. అధికారం వచ్చిన తర్వాత కొంతమంది వచ్చిండొచ్చు, కానీ ఇక్కడ ఉన్న మా కార్యకర్తలంతా కూడా నాతోటి 15 ఏళ్ళు ప్రయాణం చేసిన కార్యకర్తలే. ఇవాళ వాళ్ళ బలమే, వాళ్ళే నా కుటుంబ సభ్యులు. ఇవాళ వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వస్తామని అంటే వాళ్ళ ఇంతమంది వెహికల్స్ మీరు చూసినారు, డీజిల్ ఖర్చు, వాళ్ళ శ్రమ ఇవన్నీ వృధాగా వద్దన్న ఉద్దేశం కొద్దీ నేనే వస్తా. ఏదైతే ఇది ఉన్నదో మా కార్యకర్తల మధ్యలో సెలబ్రేషన్ చేసుకుందామన్న ఉద్దేశం కొద్దీ ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. నెలకు దాదాపు 20-25 రోజులు నేను నియోజకవర్గంలో ఉంటా ఉన్నా. మీరు అందరు చూస్తూ ఉన్నారు. నేను ఫ్యామిలీని వదులుకొని నా క్లోజు ఇక్కడున్న మా సభ్యులందరూ కూడా మేము 15-30 ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్, కానీ వాళ్ళకు కూడా దూరం అవుతున్నా. ప్రజలు చేయబట్టి నా క్లోజ్ మిత్రులకు దూరం అవుతున్నా. ఎందుకు అంటే నేను 24/7 108 లెక్క కొరుట్ల నియోజకవర్గంలో పనిచేస్తున్నా. సూపర్ సార్. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే కాదంటే ఎవరు నమ్మట్లేదు, ఇప్పుడు మీరే ఎమ్మెల్యే అనుకుంటారా? అంటే అట్లా పనులు చేస్తున్నాం. నేను ఓడిపోయినప్పటికి కూడా మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పినారు, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చిన వాళ్ళే మా ఎమ్మెల్యేలు అని చెప్పిండ్రు. ఇక్కడ అధికారులు కానివ్వండి, మీరికెళ్ళి ప్రభుత్వం కానివ్వండి, మేము ఎన్ని నిధులు అడిగితే అన్ని నిధులు ఇస్తూ ఉన్నారు. ప్రజల సమస్యల పట్ల పరిష్కారం ఏదైనా ఉంటే తక్షణమే దాన్ని రిజాల్వ్ చేస్తూ ఉన్నారు. అందువల్లనే ఇలా ప్రజల అభిమానం వెలిగినాయి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ వాళ్ళ కోసమే నేను ప్రత్యేకంగా కొరుట్ల మెట్పల్లి మధ్యన అందరికీ అందుబాటులో ఉండే విధంగా, ఇటు కొరుట్ల కాదు ఇటు మెట్పల్లి కాదు, రెండింటి మధ్యలో ఈ ఫంక్షన్ హాల్లో మేము ఘనంగా ఈ సెలబ్రేషన్స్ మా కార్యకర్తలు చేసి, నేను కాదు. రైట్. ఇవాళ వచ్చిన వేలాది మందిని చూస్తుంటే వాళ్ళు మీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నట్టు అర్థమవుతుంది. సో దాని గురించి మీరేమంటారు? ఏం చేయబోతున్నారు, ఏం చేస్తున్నారు? ఇక నమ్మకం మీకు తెలుసు. ఎలక్షన్ల అప్పుడు లాస్ట్ టైం మీరు వచ్చి ఇంటర్వ్యూ చేసిండ్రు, 200% గెలుస్తాం అనుకున్నాం. అనుకోకుండా అరవింద్ గారు అక్కడ పోటీ చేస్తా అని వచ్చి ఇక్కడ పోటీ చేసిండ్రు. దాంతో నాకు ఇబ్బంది అయింది. ఈసారి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు, సంకల్పంతో ఉన్నారు. ఖచ్చితంగా మేము ఈసారి నరసింహన్నను అసెంబ్లీకి పంపుతామన్న ఉద్దేశం కొద్దిన్నారు. ఎందుకంటే అట్లా పనులు చేస్తున్నాం. ఇప్పుడు నాకు అధికారం లేకున్నా కూడా 2 మున్సిపాలిటీలు గెలుచుకున్నాం. కొరుట్ల మెట్పల్లి 2 మున్సిపాలిటీలు గెలుచుకున్నాం. మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అయిన ఆ విషయంలో తప్పకుండా చాలా మంది చాలా చోట్లలో కూడా ఎవరెవరికైతే 2 మున్సిపాలిటీలు ఉన్నా గెలవలే, 2 మున్సిపాలిటీలు గెలుచుకున్నాము. అదేవిధంగా 78 మంది సర్పంచులలో ఉంటే 48 సర్పంచులు గెలిచాం. ఇక్కడంతా ఉన్న వాళ్ళంతా సర్పంచులు, మా పెద్ద పెద్ద గ్రామాల సర్పంచులు మేము గెలుచుకున్నాం. అవుగా మా మారుతి బాపు, ఆయన బాపు అంటారు, ఆయనే మా 15 ఏళ్ళ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. ఇక మా దిలీప్ని ఇక్కడ చాలామంది ఉన్నారు. వీడు ఉన్న కార్యకర్తలు అందరూ కూడా నాతోటి, వెంకటేష్ గౌడు 20 ఏళ్ళ నుంచి వెళ్ళి ఈయన బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మాతోటి ఉన్నారు. చాలామంది ఇట్లా నా వెంబడి ఉన్న వాళ్ళు ఉన్నారు. యూత్ కాంగ్రెస్ నుంచి వెళ్ళి ప్రణయ్ కష్టకాలంలో పనిచేసి మొన్న టికెట్ ఇచ్చినా ఇట్లా 2 ఓట్లతో ఓడిపోయాడు. ఓన్లీ 2, అంటే ఒక్క ఓటు ఇటు వస్తే టాస్ అవుతుండే. అది చిన్న పొరపాటు. అక్కడికి పోయి మీటింగ్ 2 ఓట్లు. సో ఇట్లా చాలామంది కూడా 10 ఓట్ల కింద ఇప్పుడు మెట్పల్లిలో దాదాపు 6 సీట్లు కోల్పోవడం జరిగింది. అయినా నేను ఇది మెట్పల్లి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. వండర్ఫుల్. అయితే నాకు అర్థమైంది ఏంటంటే పొద్దు నుంచి మేము సర్వే చేస్తున్నాం ఇక్కడ. జనం అయితే ఒక డిసైడ్ అయ్యారు, ఏమని మిమ్మల్ని నెక్స్ట్ ఎమ్మెల్యేని చేసుకుందామని. భగవంతుని తెలుసు అది. జనము
మనసు మారకపోతే తప్పకుండా గెలుచుకుంటాం. ఈసారి అవకాశం లేదు సార్. ఎమ్మెల్యే చేయలేని పని మన నర్సింగ్ అన్న చేసిండు. మా ఊరికి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేడు మన సంజయ్. మన నర్సింగ్ అన్న 30 డబుల్ ఇంద్రమిల్లు ఇచ్చిండు. దాదాపుగా ఈ 2.5 సంవత్సరంలో జన హృదయ విజేత జువాడి నరసింహారావు గారు, రాష్ట్ర ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ గారు, దాదాపుగా 70 నుంచి 80 కోట్లు వారు ఎమ్మెల్యే కానప్పటికీ ఓడినా గెలిచినా ప్రజల లోపల ఉండే నిజమైన సేవకుడు, నిజమైన కర్షకుడు జువాడి నరసింహారావు గారు. 70 నుంచి 80 కోట్లు కోట్ల అభివృద్ధి గురించి తెచ్చారు. ఎన్ఆర్ఏజీఎస్ నిధులైనప్పటికీ దాదాపుగా 14 కోట్లు, సీఎం రిలీఫ్ ఫండ్స్ దాదాపు 7.5 కోట్లు, కొరుట్ల మున్సిపాలిటీకి మరి మిట్పల్లి మున్సిపాలిటీకి తప్పించి ఇక్కడ 18 కోట్లు, అక్కడ 18 కోట్లు, దాదాపు 36 కోట్లు. అదేవిధంగా ఎస్డిఎఫ్ దాదాపుగా 10 కోట్లు. ఈ విధంగా కోటికర్ల కోనరాపేట బ్రిడ్జి సంబంధించి 6,80,00,000 బ్రిడ్జి కానీ, ఇటువంటి అభివృద్ధి పనులు అంటే సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వీరు దాదాపుగా ఓడినా గెలిచిన ప్రజల్లో ఉండే నిజమైన సేవకుడు, జన హృదయ విజేత, కొరుట్ల ప్రజల యొక్క నిజమైన సమస్యల గురించి నిరంతరం స్వేదాన్ని చిందిస్తున్న అసలైన నా నాయకుడు మా జువాడి నరసింహారావు గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్న వారి అనుచరులుగా. ఇక్కడ దాదాపు కొండ్రికాల బ్రిడ్జ్ అని ఉన్నది. లాస్ట్ టైం గతంలో ఈ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన విద్యాసాగర్ రావు గారు ఆ కొండ్రికాల నేను గెలిస్తే కొండ్రికాల బ్రిడ్జ్ వేపిస్తానన్నాడు. దాని తర్వాత ఇగో మా ఎక్స్ జడ్పీటీసీ లింగారెడ్డి గారి, అది వెల్లుల గ్రామం, చాలా పెద్ద గ్రామం, అక్కడికి వెళ్ళి ఒక క్యాండిడేట్ని నిల్చుని పెడితే అక్కడ ఓడిపోతాడని చెప్పి ఆ గ్రామంలో, కొండ్రికాల గ్రామంలో మీరు ఈ ఫలానా క్యాండిడేట్ను గెలిపిస్తే బాండ్ పేపర్ రాసిచ్చిండు, నేను కొండ్రికాయల బ్రిడ్జ్ పూర్తి చేస్తానని. కానీ 10 సంవత్సరాలు అయింది, పూర్తి కాలేదు. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినాం, కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్తే తక్షణమే 8 కోట్ల బ్రిడ్జు వచ్చింది. అంటే సమయం తీసుకున్నది, టెండర్ అయింది. టెండర్ అయిన తర్వాత కూడా ప్రజలు నమ్మలే ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని. మా దగ్గర కాంట్రాక్టర్లు వచ్చిండ్రు, పని చేస్తూ ఉన్నారు, అది పూర్తి కాబోతూ ఉన్నది. అది పూర్తయితే వేములవాడ సిరిసిల్ల ప్రాంత ప్రజలకు కూడా ఆ రవాణా సౌకర్యం దగ్గర అవుతూ ఉంటుంది. అది ఓ 2 దశాబ్దాల కోరిక ఉండే ఆ ప్రాంత ప్రజలందే, అది మనం నెరవేర్చినాం. సూపర్ సూపర్ సార్. సో ఇక ముందు మీ రిజల్యూషన్ ఏంటి? బర్త్డే రిజల్యూషన్ ఏం చేయబోతున్నారు ప్రజల కోసం ఇప్పటి నుంచి? బర్త్డే రెజల్యూషన్ ఏం లేదు, నిత్యం ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజా సమస్యల కోసం పోరాటం చేయాలి. మొన్న ఈ మధ్య కాలంలో ఎండాకాలంలో దాదాపు మెట్పల్లి ప్రాంతంలో 45 డిగ్రీల టెంపరేచర్ ఉండేది. అలాంటప్పుడు కొన్ని ఈత వనాలు కాలిపోయినాయి గౌడ్స్ అందరు. నేను అన్ని ఊళ్ళకి తిరిగి ఎక్కడైతే ఈత వనాలు కాలిపోవడం జరిగిందో ఆ టెంపరేచర్కు వాటికి ఇమీడియట్గా బోర్లు శాంక్షన్ చేయించిన ఎన్ని గ్రామాలలో. కొన్ని పెద్ద గ్రామం వేంపేట ఉంది, వెల్లుల్లా ఉన్నది, సంగెం ఉన్నది, ఐలాపూర్ ఉన్నది, ఇలాంటి ప్రాంతాలలో కొన్ని 2 బోర్లు కూడా శాంక్షన్ చేయించినాం. అన్ని గ్రామాలకు దాదాపు చేసినాం. సో ఎప్పటికైనా నా రెజల్యూషన్ ఒకటి, మా కార్యకర్తలు, ఈ పార్టీ సంబంధించిన మా అభిమానులు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం పెట్టుకొని మరి ప్రజాపాలనలో ఇప్పటివరకు మేము ఇచ్చిన హామీలు 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎవరు ఏది ఊహించని విధంగా మేము రేషన్ కార్డులు ఇచ్చినాం, అదేవిధంగా సన్న బియ్యం ఇచ్చినాం, ఉచిత బస్సు ఇచ్చినాం, ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అలాంటి ఇంకా 21,000 రైతుల కోసం రుణమాఫీ చేసినాం, 21,000 కోట్లు. సో మొన్న రైతు భరోసా మీద ప్రతిపక్షాలు అంటే కూడా రైతు భరోసా ఇస్తూ ఉన్నాం. ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా 1వ తారీఖు నాడు ప్రతి ఒక్కరికి కూడా జీతాలు వస్తూ ఉన్నాయి. ఇన్న ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా రైతులకు కష్టం కలగకుండా రైతు భరోసా ఇస్తున్నారు, యూరియా ప్రాబ్లం సాల్వ్ చేస్తూ ఉన్నారు. అన్నీ చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. రైట్. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ఏదన్నా ఒక సమస్యను పరిష్కరించబోతున్నారా? ఏదన్నా ఉందా మీ లక్ష్యం? ఇంకా ఇది చేస్తే బాగుండు ఈ నియోజకవర్గానికి? కొన్నికాల బ్రిడ్జ్ అన్న చెప్తున్నా కదా, అది పూర్తి కాబోతూ ఉన్నాయి. కొన్ని బ్రిడ్జ్లు ఉన్నాయి, అవి కూడా పూర్తి అవుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే పెద్ద సమస్యలు అంటూ ఏం లేదు. ఒకటి అప్పుడు ఫైర్ స్టేషన్ ఒకటి లేకుండే కొరుట్లకు, ఆ ఫైర్ స్టేషన్ కొరుట్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందరికంటే ముందు ముఖ్యమంత్రి గారికి ఇచ్చినాం. దానికి కొంత ఎంప్లాయ్మెంట్ అవసరం ఉంటుంది. ఆనాడు
డీజీ నాగిరెడ్డి గారు ఉండి వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయాన మాట్లాడి నాగిరెడ్డి గారికి అది అప్పచెప్పి చేంజ్ అయింది. ఆ ఫైల్ ప్రాసెస్లో ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరొకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ.